క్వశ్చన్స్ గురించి చాలా మంది అడగడం, గురువుగారు చెప్పడం వినటం మూలంగా చాలా మంది అడగడం జరుగుతుంది. గురువుగారు అయితే ఫలిత బలానికి సంబంధించిన, జ్యోతిషానికి సంబంధించిన, మీరు నేర్చుకున్న జ్యోతిషానికి, గురుగారు చెప్పే జ్యోతిషానికి చెప్పేది గురుగారు. కానీ ఆయన విభిన్న ఈ 30 సంవత్సరాల పాటు సుదీర్ఘమైన రీసెర్చ్ చేయడం జరిగింది. దాని మీద అత్యంత అద్భుతమైన విషయాలు సేకరించడం జరిగింది. ఇందులో చాలా మందికి తెలుసు, గురుగారి శిష్యులు కూడా ఇందులోనే ఉన్నారు. అలా కాకుండా గురువు గారితో పాటు రాత్రిపూట ఒక గ్రూప్ ఉంటుంది, దాంట్లో కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు. చాలా మంది అడగడం జరిగింది. అందులో ఖమ్మం నుంచి శ్రీధర్ 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 గారు ఉన్నారా? సార్ నమస్తే సార్, గురువు గారు బాగున్నారా? శ్రీధర్ సార్ ఖమ్మం. గురుగారు, ఇతను శ్రీధర్ అని ఖమ్మం నుంచి తమరి కోసం చాలా సార్లు వచ్చాడు అన్నాడు, ఇంటికి కలిశారంట తమ. హలో. ఒక నిమిషం వెయిట్ చేయండి. గురుగారు మళ్ళీ జాయిన్ అవుతారు, ఒక నిమిషం. ఓకే ఓకే. కరెక్ట్ పోయింది. గురుగారు ఓకే గురుగారు. ఇప్పుడు సార్ నమస్తే గురువు గారు. ఇన్వర్టర్ రన్నింగ్ లో వచ్చింది. గురుగారు శ్రీధర్ అని ఇతను ఖమ్మం నుంచి మిమ్మల్ని కూడా కలవడానికి వచ్చాయంట ఒకసారి 2 సార్లు. ఎక్కడికి? మన రాజమండ్రి దగ్గరికి వచ్చాడు. వచ్చాను సార్, ఆ రోజు మీరు లేరు సార్, ఒకసారి కలిశాను. వచ్చారా నా దగ్గరికి డైరెక్ట్ గా? వచ్చాను సార్. ఐడియా లేదు, గుర్తులేదు నాకు. చాలా రోజులు అయింది సార్. 1.5 year. ఓకే ఓకే. ఇలా సార్ ఒక ప్రశ్న అడగవచ్చా సార్? సార్ చెప్పండి మీరు. అడగండి సార్ శ్రీనివాస్ గారు సార్. అడగండి శ్రీధర్ గారు, గురుగారిని అడగండి, మీరు డీటెయిల్స్ చెప్పవచ్చు. సార్ ఇప్పుడు ప్రశ్న ఏంటంటే సార్, ఇప్పుడు గోచారంలో గురువు కర్కాటక రాశిలో ఉన్నారు కదా సార్. గురువా? అవును సార్. అయితే గురువు శని కలిసి ఉన్నా గానీ ప్లస్ దృష్టి ఉన్నప్పుడు వైదుర్తి యోగం కనెక్ట్ అయినప్పుడు ప్రకృతి వైపరీత్యాలు వస్తున్నాయని సైంటిఫిక్ గా ప్రూవ్ అయింది సార్. ఇది ఎలా ఒకసారి చెప్పండి. గురువు శని కలిసి ఉన్నప్పుడు లేదా దృష్టి ఉన్నప్పుడు వైదుర్తి యోగం కనెక్ట్ కావాలి. అంటే అది జాతకంలో ముందు గురుశని కలిసి ఉన్నా బట్ చూసుకున్నా దృష్టి ఉన్నప్పుడు లాస్ట్ లో ఉన్న యోగంలో వైదుర్తి యోగం కరెక్ట్ కావాలి. అవును. ఆ యోగం ఏమవుతుంది? అది ఫలితం అది ప్రకృతి వైపరీత్యాలు దారి తీస్తుంది. అయితే మన ఈ నెక్స్ట్ లాస్ట్ మంత్ 2nd గురువు మారినప్పుడు 4th ఫిలిప్పీన్స్ లోనూ ఎక్కడో ఎర్త్క్వేక్ వచ్చింది. అయితే మానవ జీవితంలో గురువు శని కలిసి ఉన్న జాతకాలు అంటే 20 years ఒకసారి కలుస్తున్నారు కదా సార్. అటువంటి వ్యక్తుల జీవితాల్లో ఏం ప్రభావం కలుగుతుంది అని మీ రీసెర్చ్ లో ఏమైనా తేలిందా సార్? ఇప్పుడు ఆ విపత్తు దగ్గరికి ఈ వ్యక్తి వెళ్ళదు కదా, ఇప్పుడు అలా కలిసిన అట్లా కాదు. అంత విపత్తు కలుగుతున్నప్పుడు మానవ జీవితంపై దాని ప్రభావం ఎంత ఉంటుంది? ఇప్పుడు అలా గురుశని కలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మన 2090 చిల్లరలో ఎప్పుడో కలిసిన 20 years. ఇప్పుడు ఆ యోగం కలిసినప్పుడు ఎక్కడో ఫిలిప్పీన్స్ లోనే ఎక్కడో జరిగింది కదా. అలాంటప్పుడు వీళ్ళు ఎక్కడుంటే అక్కడ జరగాలి, లేదంటే అక్కడికి వీళ్ళన్నా వెళ్ళిపోవాలి. అలా జరగట్లేదు కదా. నేను అదే అట్లా కాదు సార్, అంటే అంత ఇంపాక్ట్ కలుగుతుంది కదా. అదే కలగదు. ఇప్పుడు కలగదు, ఎందుకో చెప్తా చూడండి సార్. గ్రహ యోగాలు మీ జాతకంలో ఉంటే ఆ 100% 100 యోగాలు ఉంటే 1 తప్పితే 2 యోగాల కన్నా మీరు అనుభవించలేరు మీ జీవితంలో. ఒక యోగాన్నే మీరు అనుభవిస్తేనే మీకు దాదాపు 30-40 ఏళ్ళు హ్యాపీగా గడిచిపోద్ది జీవితం. 2 యోగాలంటే 70-80 ఏళ్ళు. జాతకంలో మీ దగ్గరున్న జాతకంలోని ప్రపంచంలోనే అందరూ అందులోనే ఉంటారు. ఇంతకీ విచిత్రం తెలుసా, మీరు సింగిల్ కాదు. ప్రపంచంలో ఉన్న 84 లక్షల జీవరాశులు ఏ అయితే ఉన్నాయో అన్ని మీ దాంట్లోనే ఉంటాయి. కానీ మీ లగ్నము, మీ దశ,
మీకు సంబంధించినంత వరకు మీ వరకే ఓపెన్ అవుతుంటాయి. మిగతా మీకు ఏది ఓపెన్ అవ్వవు. మిగతా ఏమైతే ఉన్నాయో యోగాలు, వాళ్ళందరూ మీకు స్నేహితులు అవుతారు. వాళ్ళ కష్ట సుఖాలు, వాళ్ళ వల్ల మీరు ఇబ్బందులు, లేదా మీ వల్ల వాళ్ళ ఇబ్బందులు పడడం అనేది జరుగుతుంది. అప్పుడేంటి, మీ స్నేహితులు, మీ బంధువులు, మీ భార్య, మీ పిల్లలు, మీ చదువుకున్నప్పుడు, మీ ఉద్యోగంలో ఉన్నప్పుడు అన్ని రకాల ఎంటైర్ వ్యక్తులందరూ ఓపెన్ అవుతుంటాయి మీ చక్రంలో. సార్ ఇప్పుడు అవి ఓపెన్ అవ్వడం వల్లే వస్తాయి. ఒక యోగాన్ని మనం, ఇప్పుడు మీరు చెప్పిన వైద్యుతి యోగాన్ని పట్టుకొని నెతకడం కన్నా, నెతకచ్చు తప్పేం సార్ లేదు. అసలు సార్ ఎవరన్నా ఏదన్నా అడిగితే అది మనం చెప్పగలమా లేదనేది ఫస్ట్ విషయం. సార్ ఇప్పుడు మీకు వైద్యంలో 3,000 నుంచి 5,000 రకాల మందులు ఉన్నాయి టోటల్. కానీ ఏ డాక్టర్ అయినా 3 రకాల మందులు వాడతాడు. ఒక యాంటీబయాటిక్, ఒకటేమో అది జ్వరానికి, నొప్పులకి ఏదో ఒకటి రాస్తాడు. మరి అన్ని అన్ని అడగండి ఒకసారి. ఎప్పుడన్నా మీరు హాస్పిటల్కి వెళ్ళి ఇన్ని మందులు మీకు తెలుసా అని అడగండి. ఎప్పుడన్నా నాకు తెలియదు అంటాడు. ఎందుకంటే జ్యోతిష్ శాస్త్రం ఎటువంటిది ఏంటంటే, మీరు మూలాలు నేర్చుకోవాలి. మూలం అంటే ఏంటి, ఫలితం అవును ఏమిస్తుందో అన్న విషయాన్ని తెలుసుకుంటే మీరు ఫలితాన్ని చెప్పగలరు. అలా కాకుండా యోగాలన్నీ తెలుసుకున్నారనుకోండి, మీకు తెలిసిన యోగాలు అక్కడికి రావు, అవి వచ్చినాయి మీకు తెలియదు. అర్థమైందా? అవును అర్థమైంది సార్. థ్యాంక్ యూ సార్. ఏ, ఇక్కడ మన ఆంధ్ర మన ఆం- మన ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లోనే సార్ ఇడ్లీ, పూరి, వడ, గారి, బజ్జీ, ఆవడ, ఉల్లిదోశ, ఊతప్మా ఇవన్నీ దొరుకుతాయి. పక్కన ఉన్న తమిళనాడు వెళ్ళాం అనుకోండి, వీటితో పాటు ఇంకా తిరుపతి ఏం దొరుకుతుంది చెప్పు ఒకసారి. పొంగల్ ఎక్స్ట్రా దొరుకుతుంది గురుగారు. ఎక్స్ట్రా సాంబార్ అంటే ఎక్కువ. పొంగల్, గారి, సాంబారు విపరీతమైన డబ్బాలు దొరుకుతాయి. వెస్ట్ బెంగాల్ వెళ్తే టిఫిన్లే ఉండవు, ఓన్లీ గులాబ్ జామున్ దొరుకుతుంది. మళ్ళీ ఇది కూడా పక్కన పెడితే కాశీ వెళ్ళారనుకో, మీకు మైదా పిండితో ఇడ్లీలు వేస్తారు. మన మీ అందరూ ఇంటికి ఇక్కడ తెల్లగా ఎవరెవరు ఉన్నారో వాళ్ళకన్నా తెల్లగా ఉంటాయి. సార్ అందుకని నేను ఏమంటున్నానంటే, దేశకాలమాన పరిస్థితుల్లో దృగ్గోచరమైన గృహాలు బట్టి ఫలితాలు చెప్పమని జ్యోతిష్ శాస్త్రం. పశ్యంతి గ్రహాణాన ఫలితం వదతే అని చెప్పి పరాశరుడు మిగతా అందరూ కూడా చెప్పుకొచ్చారు. జరుగుతుంది. ఫలాన్ని చూచంతి గ్రాచారాయణ కోవక్తమవేగం వేద సంహిత అని శాస్త్రంలో ఉంది. అవన్నీ ఎప్పుడు కూడా మీకు కనపడే గ్రహాల విషయాల్లోనే మీరు ఫలితాలు చెప్పగలగాలి. ఎక్కడో ప్రిడిక్షన్స్లో కానీ ఐదృతి యోగం కానీ యోగాలు ఉంటాయి కాకుంటాయి. కానీ అవన్నీ కూడా అనుభవంలో రాకుండా కారణం ఏంటంటే, దాని కండిషన్ ఏంటో తెలియదు. అది రాకపోవడం కండిషన్ ఏంటంటే, దానికి వేరే యోగాలన్నా తోచిపుచ్చుతాయి. అంటే ఒక సెక్షన్లో ఒక పద్ధతికి ఇక్కడ నిజం అనిపిస్తే ఇంకొక పద్ధతిలో తప్పు అనిపిస్తుంది. ఆ జ్యోతిష్ శాస్త్రం ఏం చేస్తుంది, అనేక కోణాల నుంచి అది పనిచేయడం మొదలు పెడతారు. అంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మీరు మీ ఇంటికాడి నుంచి మార్కెట్లోంచి మళ్ళీ మీ ఇంటికి వెళ్ళడానికి మీరు గూగుల్ ఓపెన్ చేస్తుంటే మీకు అనేక దారులు చూపిస్తుంటాయి. కానీ మీరు తెలియకుండా గబుక్కుని ఆ కారు వేసుకొని వెళ్ళిపోయారు, సందులోకి వెళ్ళి ఇరికిపోతారు. అందుకు మీరు ఏం చేయాలా, పెద్ద మెయిన్ రోడ్లే సజెషన్ చేసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. గ్రహాలు కూడా ఏం చేస్తాయంటే, దొరికిన కాడికి అన్ని ఆపర్చునిటీ చూపిస్తుంటాయి, ప్రతిదీ చూపిస్తాయి, ప్రతి దాన్ని చూపిస్తాయి. అందుకే మీ అప్పు కోసం ప్రయత్నం చేస్తుంటే బోల్డ్ మంది కనపడతారు మనకి ఇచ్చేవాళ్ళు, కానీ మనకి ఎవరు వాళ్ళు, అవునా? అవును. అప్పు కోసం ట్రై చేయండి, మీకు బోల్డ్ మంది నెంబర్లు దొరుకుతాయి, కానీ మనకి వాళ్ళు ఏమి ఎవరు. మీరు అప్పిద్దాం అనుకుంటే మీకు భయం, ఆడు తీరుతాడు లేదని. మరి మీకు భయం ఉన్నప్పుడు వాళ్ళకు కూడా అదే భయం ఉంటుంది. అందుకని శాస్త్రాన్ని మీరు ఎప్పుడు కూడా యోగాలతో ముడిపెట్టి చూడకండి. యోగాలు కావు. యోగం అనేది ఏంటి, తన జీవితంలో ఆ యోగం పని చేస్తుందో లేదంటే పని చేయకపోవచ్చు. ఎందుకు పని చేయదంటే, జ్యోతిష్ శాస్త్రం 120 ఏళ్ళకి రచించింది కాదు. మీరు 120 ఏళ్ళు బతకట్లేదు. 120 ఏళ్ల తర్వాత జరిగే యోగం అది ఉంటుంది, కానీ అప్పటిదాకా మీరు లేరు. అందుకని అది పని చేయదని చెప్తామా? మీకు పని చేస్తాయా లేదా? ఒక 100 యోగాలు 200 యోగాలు రాసినవి 600 రాశారు. మీకు శతమంజరి అనే పుస్తకం కనపడుతుంది, అందులో 600 యోగాలు ఉంటాయి. ఉన్నాయి సార్, చూసాను.
ఆ యోగాలన్నీ ఎప్పుడు 600 యోగాలు మీరు అనుభవించాలంటే మీ జీవితంలోనే అవి ఎప్పుడు వస్తాయి? మీ వయసు అన్ని కావాలి. ఇప్పుడు మీరు చూడండి, మీరు వివాహం కావట్లేదని చాలా మంది 30-40 ఏళ్ళ అమ్మాయిలు ఉంటారు, వాళ్ళకి వివాహం కాదు. కానీ 16 ఏళ్ళ అమ్మాయి అత్యాచారానికి గురవుద్ది. కారణం ఏంటో తెలుసా? అత్యాచారం కాదు, ఆ అమ్మాయికి అప్పటికి ఓ పురుషుడితోటి ఆ సంబంధం ఏర్పడాలని, అది ఘోరంగా అవ్వాలని రాసి పెట్టుంటుంది అన్నమాట. మరి ఇక్కడ 40 ఏళ్ళ అమ్మాయి ఎదురు చూస్తూ ఉంటుంది ఎప్పటి నుంచి, ఎప్పటికి పెళ్ళి అవుతుంది, మా ఇంట్లో మా అమ్మ నాన్న పెళ్లి చేయట్లేదని. అలాగే అబ్బాయిలు కూడా 50-60 ఏళ్ళ అబ్బాయిలు కూడా ఉన్నారు, ఇప్పటికీ తిరుగుతారు సెంట్లు కొట్టుకొని. కానీ అవ్వట్లేదు, ఎందుకంటే వయసు ఉన్నా కూడా ఆ వయసుకి ఆ జరగాల్సిన పని జరగట్లేదు. అంటే కారణం గ్రహాలు తమ పని, తాము చెయ్యాల్సిన పని అవి చెయ్యట్లేదని అర్థం చేసుకోవాలి. అందుకని జ్యోతిష్ శాస్త్రం ఏం తెలుసుకోవాలి? మనం ప్రధానంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటి? ఏది అనుభవంలోకి వస్తుందో దాన్ని ఖచ్చితంగా మనం చూడాలి. ఇప్పుడు ఇందాక వారు ఏదో అడిగారు, ఏదో ఉద్యోగం గురించి, ఏదో జాబ్ గురించి అడిగారు. 2004 ఇబ్బంది అన్నాం అన్నా. ఏమంటే మరి మీ కాలు జాగ్రత్త చూసుకోండి అంటే కాలుకి దెబ్బలు తగులుతుంది అన్నాడు. ఇక్కడ విషయం ఏంటి? అడిగిందని సమాధానం చెప్పాలా? జరుగుతుంది పట్టుకొని చూడాలి మనం అంటే జరుగుతుందే చూడాలి. అవును సార్, జరుగుతుందే కావాలి మనం. మరి జరుగుతుంది కావాలంటే మనం అన్ని గుర్తుపెట్టుకొని, నీకు వైద్యుతి యోగం ఉంది జరగకపోవడం ఏంటి? మన ఫిలిప్స్లో అలా జరిగింది కదా, ఆ యోగం నువ్వు చచ్చిపోలేదు ఏంటి అని అడిగారు అనుకో, మళ్ళీ ఎప్పుడు వస్తో చెప్పండి, అప్పుడు మన ఇద్దరం వెళ్దాం అంటాడు. అసలు మీ జనాల ఆలోచనకే సరిగ్గా లేదు. మెయిన్ శాస్త్రం ఎప్పుడు కూడా ఏం జరుగుతుందో ఎతికేయడమే, ముందు యోగాలను ఎతకూడదండి. ఇప్పుడు గజగజీరి యోగం అని, మాలవ యోగం అని భలే చెప్తారండి. చెప్పడం మాట చెప్తే ఇంకెలా ఉంటుంది అంటే పరమాణలాగా ఉంటుంది. ఒక్కొక్క యోగాన్ని తీసి చెప్తుంటే వీళ్ళు ఏం చేయాలో అర్థం కాదు వీళ్ళకి. ఆ యోగం వినే వీళ్ళకి కొన్ని రోజులు నిద్ర పట్టక రోగం వచ్చేద్ది. అవి ఏం పని చేయవండి యోగాలు, అయ్యి కలియుగంలో పనిచేయ యోగాలన్నీ. కలియుగానికి కాదండి, యోగంలో కర్మయోగం ఉంటుంది, కర్మకు సంబంధించిన ఫలితాలు జరుగుతాయి కానీ యోగాలు జరగవు. యోగాలు జరిగితే గజగజ యోగం జరగాలి, కీర్తి ప్రతిష్ట అన్ని ఉంటాయని చెప్పాడు. కటియోగం అన్నాడు, ఏం చెప్పాడు? మీన లగ్నానికి ద్వితీయాధిపతి భాగ్యస్థానంలో కటియోగం ఉంటుంది, బ్రహ్మాండ యోగం ఉంది, కానీ అక్కడ పెళ్ళి అవుతుంది. ఇంకేం యోగం? అందుకని మనం అన్ని చూడాలండి. యోగాలు చాలా మంది, మీరే కాదు చాలా మంది నాకు ఈ యోగం ఉందా, నాకు ఆ యోగం ఉందా అంటాడు. యోగం ఉంటే అందులో నువ్వు నలుగురిని చంపేసే యోగం ఉంటుంది. రెడీ అవుతావా? కత్తి కొనుక్కుంటావా? కొనం కదా. అది మొన్న ఎవడో జ్యోతిష్యుడు చెప్పాడంట, నువ్వు మీ అబ్బాయిని మాట అనడం చాలా కష్టమని. ఒక వ్యక్తిని పెట్టి వాళ్ళ అబ్బాయిని 20 ఏళ్ళ అబ్బాయిని చంపేసి మూట కట్టి కావేరి నదిలో పాడేశాడు. ఏంటి బాబు మరి నీకు సొంత కొడుకుని ఎందుకు చెప్పావంటే జ్యోతిష్యుడు చెప్పాడండి, ఆడి వల్ల నాకు ఇబ్బంది అంటున్నాడు, ఆడు ఆస్తి అడుగుతున్నాడు అని చెప్పి చంపేశాను అన్నాడు. జ్యోతిష్యుడి మాట, ఖచ్చితమైన జ్యోతిష్యుడి మాట ఇలా ఉంటది. భయపెట్టి చెప్పారనుకోండి చాలా మంది, తర్వాత విషయం తర్వాత. నెక్స్ట్ కరుణ గారు. థ్యాంక్ యూ సార్. శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ సార్, మీకు అవకాశం కల్పించినందుకు. అలాగే.